హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, మా ఊరి గ్రామదేవత అండి శ్రీ 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 మారం తల్లివారండి. చాలా పవర్ఫుల్ అమ్మవారండి. ఆ అమ్మవారికి ఈరోజు గ్రామం తరపున అందరం కలిసి ఆషాఢం సారి సమర్పిస్తున్నామండి. ముందుగా వినాయకుడి గుడి దగ్గర దండం పెట్టుకుని సారిని ఊరంతా ఊరేగిస్తూ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూసారా అమ్మవారి సారిని ఇలాగా ఆటోలో పెట్టుకుని తీసుకుని వస్తున్నారండి. ముందుగా సమర్పించేవారైతే సలివిడి పానకం పట్టుకుని వెళ్తున్నారండి. డప్పులతో ఊరంతా ఊరేగిన తర్వాత గుడి దగ్గరికి అయితే చేరామండి. గుడి దగ్గరికి చేరాక అమ్మవారి సారి అంతా దింపుతున్నారండి. అమ్మవారికి అయితే అరటిపళ్ళు గెలలు, కొన్ని రకాల పళ్ళు, కొన్ని రకాల స్వీట్స్, ఇంకా చాలా రకాల గాజులండి, పువ్వులు, చీర, అన్ని రకాల ఒక ఆడపిల్లకి ఎలా అయితే పంపిస్తారో అత్తారింటికి అలాగే అన్ని రకాలు కూడా తీసుకుని వచ్చారండి వాళ్ళు. ఇంకోండి అమ్మవారి గుడి చుట్టూరు అయితే తిరుగుతున్నారండి. 3 సార్లు ప్రదక్షిణ చేస్తున్నారండి. పాపం అతనండి ఆ కావిడి సలివిడి పానకాల కావిడిని మోస్తూ ఊరంతా తిరిగారండి. అతనికి ఎంత ఓపిక అండి అమ్మవారి మీద, ఎంత భక్తి శ్రద్ధ ఉంటే అమ్మవారి మీద అలా ఊరంతా అంత తిరుగుతారండి. ఎంత బరువుగా ఉంటుందండి సలివిడైతే మాత్రం. ఒక బిందె అయితే సలివిడి, ఒక బిందె అయితే పానకం అండి. చాలా నిష్టగా తిరిగారండి అతనైతే. తర్వాత వెళ్ళిన వాళ్ళందరం కూడా గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నామండి. ఇక్కడైతే అమ్మవారి గుడి అయితే కడుతున్నారండి. అందుకనే గుడి ముందు అమ్మవారిని చిన్నగా ప్రతిష్ఠించారండి. అందుకే అది చిన్న గుడిగా ఉందండి. త్వరలోనే ఆ గుడి అయితే పూర్తవుతుందండి. ఇక్కడ మేము కూడా అయితే అమ్మవారికి స్వీట్స్ పట్టుకుని వెళ్ళామండి. సలివిడి పానకాలు కూడా పట్టుకుని మండి, పసుపు కుంకుమ, సలివిడి పానకాలు, జాకెట్ ముక్క, గాజులు ఎవరికి తోచింది వాళ్ళు అయితే పట్టుకుని వెళ్ళారండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఏమి సమర్పించినా పర్వాలేదు కదండి. ఆ అమ్మవారు మన భక్తి చూస్తుంది కానీ మనం ఏం తెచ్చామని చూడదు కదండి. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ చాలా భక్తి శ్రద్ధలతో తమకు తోచింది ఏదో తెచ్చుకుని ఆ తల్లికి సమర్పించుకున్నారండి. చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే నేను కూడా పట్టుకెళ్ళిన స్వీట్స్, సలివిడి పానకాలు అయితే అక్కడ పెడుతున్నామండి అమ్మవారికి. ఇలా చాలా బాగుంటుంది కదండి. అందరూ కలిసికట్టుగా ఇలా చేసుకుంటే గ్రామం తరపున ఎంత బాగా అనిపించిందండి. ఒకళ్ళమే పని కట్టుకుని చేయాలంటే ఇదంతా సాధ్యం అవ్వదండి. ఊరంతా కలిస్తేనే అదంతా అయితే సాధ్యం అవుతుందండి. ఇక్కడైతే అందరూ ఎల్లో కలర్ శారీస్ ఎక్కువగా కట్టుకుంటున్నారు అన్నారని మాకు కూడా ఎల్లో కలర్ శారీస్ ఉంటే మేము కూడా ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నామండి. అమ్మవారికి అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందో అండి. కుంకుమ పూజ చేశారండి. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేసి శాకంబరి అలంకరణ చేశారండి. ఆ రోజు అయితే అమ్మవారికి ఆ రోజు మంగళవారం సప్తమి అండి. ఆ రోజు అమ్మవారికి చేశారండి. పట్టుకువెళ్ళి మేము పసుపు కుంకాలు కూడా డబ్బాల్లో వేసి లోపలికి అందజేసామండి. ఆ పసుపు కుంకాలతోనే ఆ అమ్మవారికి కుంకుమార్చన చేశారండి. చాలా బాగా చేశారండి మంత్రాలతో. పంతులు గారు అయితే ప్రతిదానికి వివరణ చెప్పుతూ ఇది ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు అని ప్రతీది వివరంగా చెప్తూ అర్థమయ్యేలా అందరికీ చెప్తూ చాలా బాగా చేశారండి. అలాంటివి మనం వినే కొలది వినాలనిపిస్తుంది కదండి. ఇక్కడైతే నిలబడే వాళ్ళు నిలబడి ఉన్నారండి, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, కుర్చీలు వేసారండి. కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి. చూసారండి ఎంతమంది ఆడవాళ్ళండి. ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారని నేను అస్సలు అనుకోలేదండి. చాలామంది ఆడవాళ్ళండి. ఇంకోండి ఇక్కడైతే మా తోటికోళ్ళ పిల్లలండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఆ రోజు. ఆ అమ్మాయికి అయితే మా తోటికోళ్ళ గారి అమ్మాయికి అయితే ఒంట్లో బాగోలేదని వెళ్ళలేదండి. అది అందుకే మాతో పాటే అది కూడా ఊరేగింపులో తిరిగేసిందండి. అమ్మవారి కుంకుమార్చన అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి. మీరు కూడా అమ్మవారి హారతిని తీసుకోండి. ఇది చాలా మంచిదండి. అమ్మవారి హారతి తీసిన ఆ రోజు మా తన్వేష్ బర్త్డే అండి. బర్త్డే రోజు ఇలా మేము కూడా గుడికి వెళ్ళి అమ్మ తల్లికి సారి సమర్పించడం, మాకు తోచినంత సారి ఆ తల్లికి మేము సమర్పించుకున్నామండి. మాకు చాలా బాగా అనిపించిందండి. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత అండి ఇక్కడ ఆ ప్రసాదం కింద సల్లివిడి, పానకం, పేలాలు, గాజులు, పులిహార అన్నీ ఇస్తున్నారండి. అలాగే మన పట్టుకెళ్ళిన స్వీట్స్ కూడా అందరూ ఒకరికొకరు పంచిపెట్టుకున్నారండి. అలా మేము కూడా పంచిపెట్టేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. మాకు కూడా అన్నీ ఇచ్చారండి. ఇక్కడైతే పేలాలు కూడా ఇచ్చారండి. ఈ పేలాలు అయితే ఏకాదశి రోజున తినాలంటండి. చాలా మంచిదంటండి. అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.